చేతికి, మన మన చెవికి, మన కంటికి, మన ముందు ఒక సమస్య వచ్చింది, ఒక విషయం మన దగ్గరికి వచ్చింది, ఒకళ్ళు తెలియచేశారు అంటే దాన్ని కనీస యాక్షన్ తీసుకోవాలి. ప్రతి దానికి సర్లేమ్మా ప్రార్థన చేద్దాంలే అంటే అది ఆ, దేవుడు నీ దగ్గరికి పంపించాడు అంటే ఆ వ్యక్తిని కానీ ఆ సమస్యను కానీ నువ్వు ఎంతో కొంత హ్యాండిల్ చేస్తావని, నువ్వు చెప్తే ఆ వ్యక్తి మాట వింటాడని. నీకెందుకు చెప్తున్నా? ఊళ్ళో చాలా మంది ఉన్నారే, చెప్పుకోవటానికి చాలా మంది ఉన్నారు, కానీ ఆ వ్యక్తి నీ మాట వింటాడని, ఆ వ్యక్తి నీ మాట వింటాడని నీకు చెప్తారు. ఒక తల్లి వచ్చి చెప్పుద్ది, అయ్యా నా కొడుకు కొద్దిగా కొద్దిగా గద్దించండి అయ్యా, కొద్దిగా మాటిని తట్టు చేయండి అయ్యా. ఎందుకంటే మాటిని తట్టు చేస్తే ఆ పెద్ద మనిషి నా సేవకుడు ఆ వ్యక్తితో ఒక ఒక కౌన్సిలింగ్ తీసుకుని సరి చేస్తారని ఒక నమ్మకం. చూడండి, బైబిల్లో కూడా మనం అంతకుముందు అనుకున్నాం కదా, ఒక రాజు దగ్గరకు వచ్చి మాటి మాటికి వస్తే ఇసుక్కునైనా సరే ఆ రాజు మూర్ఖ హృదయం కలిగిన ఆ యొక్క రాజు అనుకున్నాడంట ఆ హృదయంలో, సర్లే ఈ అమ్మాయికి తీర్పు తీర్చేద్దాం, ఎందుకు వచ్చింది న్యాయం చేద్దాంలే అని అనుకున్నాడంట.